ఫిబ్రవరి 6, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. కొద్ది ప్రయత్నాలతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యానికి లోటుండదు. అదనపు మార్గాల ద్వారా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు కాసింత తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి వృషభం. వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖుల నుంచే అనుకోకుండా గుర్తింపు సత్కారాలు లభిస్తాయి. తోబుట్టువులతో లేదా బంధువులతో వివాదాలు సద్దుమణుగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి మిథునం. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో సంపద పెరుగుతుంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధుమిత్రులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నాల్లో చేతికి అందుతుంది. తదుపరి కర్కాటకం. రోజంతా సానుకూలంగానే గడిచిపోతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లు ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంట బయట ఒత్తిడి కారణంగా కొన్ని పనులను వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తదుపరి సింహరాశి. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇతరుల విషయాల్లో తల దూర్చకపోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. సతీమణితో కలిసి తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తదుపరి కన్యారాశి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఇంట్లో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అంది వస్తాయి. పరిచయస్తులతో పెళ్లి సంబంధాలు కుదురుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సానుకూలంగా సాగిపోతాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తారు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది. తదుపరి వృశ్చికం. వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి అడుగేయడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఇంట బయట అదనపు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి ధనుసు రాశి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.
కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. తదుపరి మకరం. వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో 1-2 శుభవార్తలు వింటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సతీమణితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనుకోని అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కొద్దిపాటి అపార్థాలు చోటు చేసుకుంటాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి డోకా ఉండదు, కానీ ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. ఎవరికి హామీలు ఉండవద్దు. తదుపరి మీనం. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. 10 మందికి మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.